ఇప్పటికైనా సరే ఇప్పుడు జోకినా కానీ ఇంకా నెల రోజులు కావాలి ఒడ్లు, ఇంకా నెల రోజులు కూడా అయిపోవు. అసలు ఏమనుకుంటున్నాం, మొలకలు వస్తే మేము ఉరి పెట్టుకొని రావాల్సిందే. ఏది ఉన్నా మా ఒడ్లకేమైనా నీ వల్లనే మేము చచ్చిపోతున్నాం. ఏది రైతుకున్న బాధ ఏం లేదు, నువ్వు రైతులను చూసుకోవాలి. నీకు రైతు భరోసా ఇవ్వద్దు, మాకేమొద్దు, రైతు బంధు వద్దు, మాకు ఏదొద్దు. ఒడ్లు కొను, రైతులకు ఒడ్లు కొని మాట్లాడు. ఒడ్లు ఇబ్బంది, రైతులకు ఇబ్బంది లేకుండా చెయ్యి. రైతు బంధు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మాకు అవసరమా? ఒక బస్తా 2000 చేస్తుర్రు, 2000 పెట్టి అయినా మేము మా బతికేంది, మా బతుకు దీని మీదనే ఉంది, ఇదే పోరాడతాం అని మేము చేస్తున్నాం. దయచేసి అరూరు సార్, మాది అరూరు, నిమ్మల రవిని సార్, దయచేసి ఒడ్లు కొనాలి. మీరు ఏ విధంగానైనా కొనాలి. మీరు ఒడ్లు మిల్లుల కాడికి పోతే మిల్లు స్టాక్ అయినాయి, మాకు అవసరం లేదు. బండి పోయి 15 రోజులు ఆ బండి దిగుతలేదు. ఇక్కడ బస్తాలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. కొత్త మీరు బస్తాలు ఇస్తే బారదాన్ని ఇస్తే ఏం లాభం? మీరు ఖరాబ్ చేసుకుంటున్నారు అనవసరంగా. సార్ మీరు దయచేసి ఒడ్లు రేపటి నుంచి దయచేసి కొనాలి, పంపించాలి మార్కెట్లో. ఎమ్మెల్యే కానీ డిఓ కానీ అందరు కావాలి, వచ్చి మొత్తం మిల్లుల కాడికి పోవాలి. మీరు ఏం చేస్తారు డిఎం గారు? ఇట్లా ఏం చేస్తారు? మాకు సహకరించాలి. మీరు ఉన్నదే అందుకే రైతు వేదిక కట్టి రైతులని ఆసారాన్ని ఇవన్నీ చేసుకుంటా మాకు ఆగం చేస్తారు. సార్ దయచేసి మీరు మిల్లుల కాడికి పోయి మాట్లాడాలి. ఫస్ట్ మీరు ఇవన్నీ కాదు, మాకు మిల్లుల కాడికి పోయి మాట్లాడాలి.